ఎంఫన్యాస్ నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పిస్తూ సాయంత్రం చర్యాల మండలం కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో షాదీఖానా నుంచి పలు వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు। నీట్ పేపర్ లీకేజీ కారణంగా 21 మంది విద్యార్థులు చనిపోయారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు। ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజా ఉద్యమ విజయమని తెలిపారు। కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఉద్యమం ప్రజాస్వామ్యం గెలిచినట్లేనని అశోక్ అన్నారు। ఇది కేంద్ర ప్రభుత్వం విద్యార్థులే ఆందోళనలకు తలొగ్గినట్లు స్పష్టమవుతుందన్నారు। నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్ష రద్దు చేసి ఆయా రాష్ట్రాలు తమ సొంత ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్నారు। దేశంలోని విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈరి భూమయ్య, మండల కోశాధికారి నంగి కనకయ్య, మహిళా సమైక్య జిల్లా నాయకురాలు సుంకోజు రజిత, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు గూడపు సుదర్శన్, మండల కార్యవర్గ సభ్యులు బండారి సిద్ధులు, జహుల మద్దీన్, రాజు, మల్లేశం పాల్గొన్నారు। భారతదేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో సుమారు 29 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతోటి కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడింది। గత వారం 10 రోజుల నుంచి దేశ రాజధాని అయినటువంటి జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో విద్యార్థులు, యువత, ఇటు ప్రతిపక్ష నాయకులు అంతా గొంతెత్తి నినాదించి ఈ నీట్ పేపర్ లీకేజీని పై కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదించి ఢిల్లీ నడిబొడ్డున యువత మొత్తం ఏకమై దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించగా, ఈ పోరాటానికి, ఈ విద్యార్థుల త్యాగానికి మరియు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ దిగువచ్చి స్పందించడం జరిగింది। ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇటీవల రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది। ఈ నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశంలో ఆ బాధతోటి, ఆవేదనతోటి 21 మంది విద్యార్థులు తన ప్రాణాలను లెక్క చేయకుండా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది। ఈ శాంతియుతంగా పోరాటం చేసినటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన పోలీసుల లాఠీ చార్జీలు చేయడంతో తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది। అట్టి పోలీస్ అధికారులను, పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మరియు ఈ నీట్ పరీక్ష నిర్వహించేందుకు, రద్దు చేసి నిర్వహించేందుకు రాష్ట్రాల మీద బాధ్యత పెట్టాలి। ఆయా రాష్ట్రాలలో వాళ్ళు సొంతంగా పరీక్షలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలి। మరియు విద్యలో ఇలాంటి సంఘటనలు, లీకేజీలు పునరావృతం కాకుండా విద్య ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మృతి చెందినటువంటి 21 మంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం। అందులో భాగంగానే మృతి చెందినటువంటి విద్యార్థులకు నివాళులర్పిస్తూ ఈరోజు సిపిఐ చేర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో షాదీఖానా ఫంక్షన్ హాల్లో ప్రారంభమై కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది। జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు।